ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మార్కాపురం కలెక్టర్ విజయ సునీత, టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పర్యటన ప్రాంతాల్ని పరిశీలించారు. కృష్ణా జలాల విడుదల ప్రాంతంతో పాటు బహిరంగ సభా ప్రాంగణం, హెలీప్యాడ్, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రత, ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గుంటూరు రూరల్ మండలం చల్లవారిపాలెంలో శ్రీ పుట్టలమ్మ తల్లి అమ్మవారి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఎమ్మెల్యే బూల రామాంజనేయులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం నియమించిన 10 మంది పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు నూతన కార్యవర్గం సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. 19 రోజుల హుండీ లెక్కింపులో 1.47 కోట్లకు పైగా నగదు, 67 గ్రాముల బంగారం, 220 గ్రాముల వెండి లభించాయి. మరోవైపు రానున్న వినాయక చవితి ఉత్సవాలకు భక్తుల సౌకర్యాలపై ఆలయ కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. తాగునీటి ఇబ్బందులు లేకుండా భక్తులకు మనుషుల ద్వారా నీరు అందించే కొత్త విధానాన్ని ఏర్పాటు చేసింది. చిలకలూరిపేటలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ముస్లిం భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మానుకొండ వారిపాలెం మార్గంలోని అబ్బాస్ నగర్ మసీదు వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు సామూహిక ప్రార్థనలలో పాల్గొన్నారు. పాడి పంటలు బాగుండాలని అల్లాని వేడుకున్నారు. దాదాపు గంట పాటు ప్రార్థనలు కొనసాగాయి. ముమ్మిడివారు నియోజకవర్గంలోని ఓ ఇంట్లో చోరీ కలకలం రేపింది. బొక్కవారిపాలెంలో కుటుంబం ఊరెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళం పగలగొట్టి 1.20 లక్షల నగదు, 300 గ్రాముల వెండి వస్తువులు, బంగారు చెవిదిద్దులు దొంగిలించినట్లు గుర్తించారు. పోలీస్ స్టేషన్కు కోతవేటు దూరంలోని చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 2 రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్నపన తిరుమంజనంలో స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. యాగశాలలో హోమాలు, వైదిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రొద్దుటూరులో ఐస్ క్రీం ముసుగులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన పింటూ కుమార్ వీధుల్లో తిరుగుతూ యువతను టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయి తెచ్చి చాక్లెట్ల రూపంలోకి మార్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 1280 గ్రాముల గంజాయితో పాటు 11 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పింటూ కుమార్ అని ఒక అతను పట్టుకున్నాము. సో అతను గాంజా డీల్ చేస్తాడని తెలిసింది. సో అతను పట్టుకున్నాము. సో అతని నుంచి ఒక 1.2 కిలోగ్రామ్స్ డ్రైడ్ గాంజా పట్టుకున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ చాక్లెట్ టైప్ ప్యాకెట్స్ ఉంటుంది, అది ఒక 11. టోటల్గా అతని వెయిట్ ఒక 60 గ్రామ్స్ ఉంది. సో అవి కూడా రికవర్ చేసాము. టోటల్గా 1.11, ఈచ్ వన్ అరౌండ్ 6 గ్రామ్స్ వస్తుంది. సో టోటల్గా 11 ఇది టోటల్ వెయింగ్ 60 గ్రామ్స్ పట్టుకున్నాము. అండ్ టోటల్ వెయిట్ ఒక అరౌండ్ 1.28 కిలోగ్రామ్స్ పట్టుకున్నాము. వాల్యూడ్ అరౌండ్ 20,000 ఉంటుంది. సో ఇతను ఏం చేస్తాడంటే, జనరల్గా ఉత్తరప్రదేశ్, ఇతను నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ కల్టివేట్ చేసిన గాంజా తీసుకువస్తాడు. ఇక్కడ వచ్చి డ్రైడ్ గాంజా కూడా తీసుకొస్తాడు. అది కొంచెం చాక్లెట్ ఫామ్లో కూడా తీసుకొస్తాడు, చిన్న చిన్న బాల్స్ అట్లా. తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అతను ఇంకా ఒక అసోసియేట్ ఉన్నాడు, అతను ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని మనం ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాము, ట్రాక్ చేస్తున్నాము. సో అతని ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ఈ పబ్లిక్లో, లార్జ్లీ మెయిన్గా పబ్లిక్లో. ఇతను కస్టమర్స్, స్టూడెంట్స్, పబ్లిక్ అందరూ ఉంటారు. సో ఇతన్ని పట్టుకున్నాము. అండ్ ఇంకొక అతను ఫాలోఅప్ చేస్తున్నాము. అండ్ ఆల్రెడీ ఒక పెద్ద కేసు చేసాము గాంజాలో. ఇప్పుడు ఇంకొక కేసు. అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఫాలోఅప్ స్ట్రిక్ట్లీ ఆన్ అదర్ నార్కోటిక్స్ ఆల్సో, ఎస్పెషలీ 1 టౌన్ అండ్ రూరల్లో. కడప జిల్లా జమ్మలమడుగులో వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ అమ్మవారికి, పోతురాజు స్వామికి జలాభిషేకం చేశారు. చెరువులు, కుంటలు, జలాశయాలు నీటితో నిండాలని, పంటలకు అనుకూల పరిస్థితులు రావాలని రైతులు, ప్రజలు ప్రార్థించారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో మిలాదున్ నబీ సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సిరాలదొడ్డి సమీపంలోని శ్రీ సయ్యద్ బాబా ఫరీద్ దర్గాలో నిర్వహించిన శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగానే శిబిరం ఏర్పాటు చేసినట్లు దర్గా పీఠాధిపతులు తెలిపారు. ఎమిగనూరులో ఉన్నటువంటి ఫరీద్ బాబా యూత్ అసోసియేషన్ మెంబర్స్ ఈ మిలాడ్ నబీని పురస్కరించుకొని మనకు ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఒక ఐ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పేసి నన్ను కలవడం జరిగింది. నేను కూడా చాలా సంతోషంగా వాళ్ళకి యాక్సెప్ట్ చేశాను. దాని సందర్భంగానే మనకి ఈరోజు ఒక ఐ క్యాంప్ జరుగుతుంది మన ఫరీద్ బాబా దర్గాలో. ఈ ఐ క్యాంప్లో మనం మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎవరైనా అర్హులైన నిరుపేద ప్రజలు, ఎవరైనా చూపు తక్కువ ఉండేసి శుక్లాలతో బాధపడుతూ ఆపరేషన్ అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ లేదా ఎన్టీఆర్ వైద్య సేవ కింద మనం ఫ్రీగా ఉచితంగా ఆపరేషన్ చేయడం అనేది మనకు మెయిన్గా ముఖ్య ఉద్దేశము. కొంతమందికి
కొంతమందికి శుక్లాలు రాకుండా ఇంకా కొంచెం అర్లీ స్టేజెస్లో ఉండి కొంతమంది స్పెక్టికల్స్ అవసరమైన ఎవరికైనా ఉంటే కనుక మేము వారికి ప్రిస్క్రైబ్ చేస్తాము. వారికి కూడా ఎవరికైనా అవసరమైన వాళ్ళకి కూడా ఉచితంగానే కంటెద్దాలు ఇస్తారని. తెనాలి, చందోలు, అంగలకుదురు, నడిగడ్డపాలెం రహదారి పనులపై జరుగుతున్న ప్రచారాన్ని ఆర్ఎండ్బి అధికారులు ఖండించారు. ఈ 2 రోడ్ల పనులు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు చొరవతోనే ప్రారంభమయ్యాయని స్పష్టం చేశారు. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాని సమయంలో ఎమ్మెల్యే స్వయంగా వారితో మాట్లాడి పనులు మొదలయ్యేలా కృషి చేశారని తెలిపారు. ధర్నాల వల్లే పనులు ప్రారంభమయ్యాయన్న ప్రచారం వాస్తవం కాదని అధికారులు స్పష్టం చేశారు. బైఫర్కేషన్ ముందు ఇదంతా మొత్తం తెనాలి డివిజన్ ఉంది, అది బాపట్లకి వెళ్ళిందండి. వర్క్ అయితే మా కంట్రోల్లో లేదు. టోటల్ ఇది అంగలకూతురు నుంచి దండమూడి వరకు అది మొత్తం 10 కిలోమీటర్లు. ఆ వర్క్ అంతా బాపట్ల డివిజన్లో ఉంది. కాకపోతే ఇప్పుడు బైఫర్కేషన్ మనకి 2.2 km అంటే అంగలకూతురు నుంచి చవావారిపాలెం వరకు మా డివిజన్లో ఉంది. కానీ పని మటుకు మొత్తము బాపట్ల డివిజన్లో ఉంది. అది చాలాగా అతని కాంట్రాక్టర్కి బిల్స్ పెండింగ్ ఉన్న దానివల్ల అతను చేయలేకపోయిన దానివల్ల బాగా చాలా ఇబ్బందిగా గోతులన్నీ ఎక్కువ పడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ధర్నా కూడా చేస్తున్నారు. దాని గురించి కూడా మనము పలుమార్లు ఎస్సీ గారి ద్వారా ఈఎన్సీ గారిని కూడా కలిసినాం. అట్లా ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి కలిసి దాన్ని మళ్ళీ ఏ విధంగా చేయాలని పలుమార్లు డిస్కషన్ జరిగి తర్వాత ఎవరు కాంట్రాక్టర్లకు ముందుకు రాకపోయేసరికి ఆ పాత రేట్లకు చేయడానికి ఎవరు రావట్లేదు ముందుకు. అందుకని ఒక కాంట్రాక్టర్ ఆ పాత రేట్లకి ముందుకు వచ్చి చేసిన దానివల్ల అది ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ బాపట్లో జాయిన్ అయినప్పుడు మా ఇంటర్నల్ రివ్యూ మీటింగ్లో అన్ని వర్క్స్ అన్ని రివ్యూ చేసేటప్పుడు పాత వర్క్స్ అంటే 10 years బ్యాక్ శాంక్షన్ అయిన వర్క్స్ 2 వర్క్స్ తెనాలి చందూరు రోడ్డు అండ్ అంగలకుదురు దండమూడి రోడ్డు పెండింగ్ ఉన్నాయి లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో. ఎందుకని రీజన్స్ కనుక్కొనగా మా డిఈ గారు ఏఈ గారు వాళ్ళంతా ఇది వేమూరు ఎమ్మెల్యే గారు ఆనందబాబు గారు రెగ్యులర్గా పర్సూ చేస్తున్నారు, ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో పర్సూ చేస్తున్నారు, అయినా కూడా మనకు కావట్లేదు ఇప్పుడు అని చెప్పారు. నేను కొత్తగా జాయిన్ అయిన సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే గారి మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఎమ్మెల్యే గారు ఈ కూడా డిస్కషన్ ఈ 2 వర్కుల గురించే డిస్కస్ చేశాడు. మా నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎంతో ఇబ్బందులు ఉన్నాయి, ఈ 2 వర్క్స్ గురించి మీరు తొందరగా కంప్లీట్ చేయాలని నాకు నన్ను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను మా ఎస్సీ గారు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మేము ఈఎన్సీ గారిని 2 times కలిసాము. ఇదే విషయంలో ఈఎన్సీ గారి ఛాంబర్లో కలిసి అన్ని ఏ విధంగా వేమూరు నియోజకవర్గంలో 5 బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా 7.77 లక్షల వైద్య సాయం మంజూరైంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులకు ఈ ఆర్థిక సాయం అందనుంది. మంజూరైన ఎల్ఓసి పత్రాలను ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు లబ్ధిదారుల కుటుంబాలకు అందజేశారు. అత్యవసర వైద్యం అవసరమైన పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామానికి చెందిన ముల్లపూడి గౌతమ్ సన్నాఫ్ ముల్లపూడి అశోక్ వాళ్ళ కుమారుడు పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడతా ఉన్నాడు. ఆ విషయం తెలుసుకుని వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఎస్టిమేషన్ నేర్పించగా దాదాపుగా 4.5 లక్షల వరకు అవుతుందని చెప్పారు. వెంటనే వీరిని తీసుకుని కుటుంబ సభ్యులు తీసుకుని వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి నక్కా ఆనందబాబు గారిని సంప్రదించగా ఆనందబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి ద్వారా దాదాపుగా 2,51,000 శాంక్షన్ చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఉంది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమంది పేదవారికి ఈ రోజున చేదోడు వాదోడుగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం అందరికీ కూడా అందంగా ఉంటుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఆనందబాబు గారి ద్వారా వేమూరు నియోజకవర్గంలో మోదుకూరు గ్రామానికే కాదు 5 మండలాలు 89 గ్రామాలు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కావచ్చు, ఎల్ఓసి ద్వారా కావచ్చు ఎంతో మందికి ప్రాణ భిక్ష పెట్టినటువంటి ప్రాణదాత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆనంద్ బాబు గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. మా అన్నయ్య
శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురి మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో 3 రోజులుగా గది నుంచి ఎవరూ బయటికి రాకపోవడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గది తెరిచి చూడగా 5గురు మృతి చెందినట్లు గుర్తించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 2026 తేదీన మన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చినారు. వచ్చి ఒక రోజుకి రెంట్ 800 రూపీస్ అని వడ్డేరా ఛత్రంలో రూమ్ నెంబర్ 11 తీసుకుని ఉన్నారు. తర్వాత వాళ్ళు ఛత్రం వాళ్ళు ఎక్కువ రోజులు ఉండేదానికి లేదంటే మాకు కొంచెం అనారోగ్యంతో వచ్చినాం, ఇక్కడ మేము దేవుని సన్నిధిలో కొద్ది రోజులు పూజలు చేసుకుని ఇక్కడే ఉండాలని వచ్చినామని వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ప్రతిరోజు 800 రూపీస్ చొప్పున రూమ్ రెంట్ తీసుకుని ఆ రోజు నుంచి ఇక్కడే ఉన్నారు. ఈ రోజు ఉదయం 8:30 AM కు ఈ వడ్డేరా ఛత్రం మేనేజర్ వాళ్ళు మా సుబ్బారెడ్డి ఎస్ఐ గారు కాల్ చేసి ఈ విధంగా 5 మంది ఆ రూమ్ లో సుధాకరు, మణికంఠ ఇద్దరు కూడా ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని చనిపోయి ఉన్నారని చెప్పినారు. వడేరాజుల సత్రంలో ఈరోజు రూమ్ నెంబర్ 11లో 5 మంది భక్తులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీని వెనక గల కారణాలు, పూర్వాపరాలు వీటన్నిటిపైన సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే పోలీస్ శాఖ చెప్పడం జరిగింది. దేవాలయం వైపు నుంచి కూడా ఏ సత్రమైనా 48 గంటలకు మించి ఒక భక్తుడికి రూమ్ ఇవ్వకూడదు. ఆ నిబంధనలను వీళ్ళు పాటించలేదు. వాళ్ళు వచ్చి 72 గంటలు అయినట్టు కనపడుతుంది. ఎందుకంటే వారి శవాలు పూర్తి స్థాయిలో దుర్వాసన వచ్చే పరిస్థితికి ఏర్పడింది. రూమ్ నెంబర్ 11 ఆ రూమ్ లో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు వ్యక్తులు చనిపోయినట్లుగా, అది కూడా ఉరివేసుకొని చనిపోయినట్లుగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పుడే గౌరవ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మా బోర్డు సభ్యులందరూ కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డు సమావేశం ఉంది. ఆ సందర్భంగా మేము అందరం కూడా ఉన్నప్పుడు వచ్చినటువంటి మొగల్తూరులో అదృశ్యమైన 2 బాలికల్ని పోలీసులు కేవలం 7 గంటల్లోనే సురక్షితంగా గుర్తించారు. హాస్టల్ నుంచి బయటకు వచ్చిన 13, 10 ఏళ్ల బాలికలు ఇళ్లకు చేరకపోవడంతో వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి గాలింపు చేపట్టారు. చివరకు 2ని సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముత్యాలపల్లి విలేజ్లో బీసీ గర్ల్స్ హాస్టల్ నుంచి 2 బాలికలు నిన్న మిస్ అయ్యారని చెప్పి ఒక కంప్లైంట్ మనకి మొగల్తూరు పోలీస్ స్టేషన్కి వచ్చింది. దాని మీద ఇమీడియట్గా వెరిఫై చేస్తే 2 13 ఇయర్స్ గర్ల్, తర్వాత 10 ఇయర్స్ గర్ల్. 13 ఇయర్స్ గర్ల్ 8th క్లాస్ అవుతున్నారు. ఈ నెక్స్ట్ గర్ల్ 4 ఇయర్స్ అవుతున్నారు. వీళ్ళిద్దరూ నిన్న ఈవినింగ్ 4 o'clock నుంచి కనబడటం లేదు అనేది ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చింది మొగల్తూరు పోలీస్ స్టేషన్కి. దాని మీద ఇమీడియట్గా మేము కేసు నమోదు చేసుకుని ఈ బాలికల కోసం ఇమీడియట్గా సెర్చెస్ ప్రారంభించాం. అయితే వాళ్ళు ఏమీ సెల్ ఫోన్లు కానీ ఇవి కానీ ఏమీ యూజ్ చేసిన పరిస్థితి లేదు. ఎవరైతే దానికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్న ఇన్ఛార్జి, ఈవిడ పెనుగొండ కూడా ఇన్ఛార్జి. సో ఈవిడ ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఉన్నారు, చిట్టిపోయిన రాజేశ్వరి అని. ఆవిడ కంప్లైంట్ మీద ఈ కేసు నమోదు చేయటమైంది. ఆ రాజేశ్వరి గారు వచ్చి వెరిఫై చేసుకుని వాళ్ళ బంధువులందరినీ కాంటాక్ట్ చేసినా వీళ్ళు ఎక్కడ రీచ్ అవ్వలేదని చెప్పి మనకి పోలీస్ కంప్లైంట్లో ఇచ్చారు. దాని మీద మేము ఇమ్మీడియట్గా 4 పార్టీస్ని ఫామ్ చేసాం. నాగరాజు ఆధ్వర్యంలో వాళ్ళ 3 SIలు ప్లస్ నర్సపూర్ రూరల్ SI వీళ్ళ ఆధ్వర్యంలో ఎఫర్ట్స్ చేస్తే వీళ్ళు నైటు